మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కందుకూరు ప్రజలకి, చుట్టుపక్కనున్న గ్రామాల ప్రజలకి, అదే విధంగా మన కందుకూరుకు వచ్చే ప్రజలకి ఒక మంచి మాటను చెప్పాలని, ఒక మంచి విషయాన్ని తీసుకురావడానికి మేము ముందుకైతే వచ్చేసామండి. ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా? సో ఇంకెందుకు చూడండి. మన కందుకూరు హైవే అయితే రావడం జరిగింది, మీ అందరికి తెలిసిందే. కానీ అంటే కొంతమందికి తెలియదు, వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి అయితే మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే సింగరాయకొండ నుంచి పామూరు వరకు హైవే వేయడం జరిగింది. ఈ క్రమంలో సో డైరెక్ట్ గా కందుకూరు వెళ్లే వాళ్ళేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అదే విధంగా కందుకూరుకి వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వల్లటివారిపాలెం, పామూరు లేకపోతే కొండముట్టిపాలెం సైడ్ అటు వెళ్ళాలనుకుంటే ఈ దారిన వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ హైవే అయితే కంప్లీట్ అయింది. సో ఇది కూడా ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అవ్వలేదండి. కొండముట్టిపాలెం వరకు అయితే ఆ మిడిల్ వరకు అయితే కంప్లీట్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఆ కందుకూరు చివరి అటు సైడ్ ఉంటది కదండి, లైక్ వల్లటివారిపాలెం నుంచి వచ్చే దారిలో చివరి ఉంటుంది కదా, అక్కడ ఇంకా అవ్వలేదు. అంటే ఇక్కడ ఇంకా కొంచెం టైం పడుతుంది ఈ హైవే అయితే కంప్లీట్ అవ్వడానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సో రీసెంట్ గా ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇది కందుకూరు వెళ్లే దారి కదండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేశారు. అవి చూసుకోకుండా డైరెక్ట్ గా స్పీడ్ గా వెళ్ళడం వల్ల, సడన్ గా అక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ కారణం ఏంటంటే నైట్ పూట ఎక్కువ జరుగుతాయి అనమాట. జరిగినాయి కానీ వాళ్ళు కొంచెం సీరియస్ గా ఉంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు మాత్రం. ఇక్కడ ఏమైందంటే నైట్ కనిపించకపోవడం వల్ల స్పీడ్ గా వెళ్తున్నారు, ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల లేవులే అంటే ఇంతకు ముందు లేవు అక్కడ, బట్ రీసెంట్ గా వేశారు. ఆ వేసిన నైట్ కి అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అర్థము, మనం చూసుకోవాలి, నిదానంగా వెళ్తే సేఫ్ గా ఉంటాం. ఇక్కడ కొన్ని రూల్స్ కూడా ఉన్నాయన్నమాట. కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్లే వాళ్ళు ఈ రూట్ వెళ్ళాలి, అంటే వాళ్ళకి దారులు వేశారు, ఈ రూట్ వెళ్ళాలి. సో అదే విధంగా సింగరాయకొండ నుంచి కందుకూరుకు వచ్చే వాళ్ళు ఇక్కడ హైవేలో ఈ రూట్, అంటే వచ్చే వాళ్ళు ఇటు రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అదే రూట్ మీద వెళ్తుంటే కొంచెం స్పీడ్ వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇలా పాటించకపోవడం కారణం ఎవరు? ప్రజలు. అంటే ఈ రోజు ప్రజలు వాళ్ళ ఒక ప్రాణాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి కానీ ఇంకెవరు కాపాడలేరు కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటి కొన్ని విషయాలు మీ ముందుకైతే మేము తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఇక్కడ నుంచి మనం కందుకూరు వెళ్ళొచ్చు లోకల్ కి. సో కందుకూరు అవసరం లేని వాళ్ళు డైరెక్ట్ గా మీరు అక్కడ చూస్తున్నట్టే హైవే చూడండి ఒకసారి. ఈ హైవే నుంచి డైరెక్ట్ గా వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు. హైవే నుంచి ఇక్కడ వేశారు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుందండి. ఇంకా ఇది వర్క్ అయితే కంప్లీట్ గా పూర్తి అవ్వలేదు, అవుతూ ఉంది. కానీ కొంచెం అయ్యింది. కానీ ఇక్కడ నుంచి మనం చెప్పాను కదా, కొండముట్టిపాలెం హాఫ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది హైవే. అక్కడ నుంచి ఇంకొంచెం ఉందన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయితే ఓవరాల్ గా మన నేషనల్ హైవే అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంకా మనం స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళేద్దాం. సో ఇక్కడ ఈ రూట్ అవతల చూడండి. సో ఈ దారి అనమాట. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ ఒకసారి మీరు చూసినట్టయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఉంటుంది. సో మనం అది అంతా హైవే అన్నమాట. హైవే నుంచి కందుకూరు లోపలికి రావాలంటే ఈ రూట్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండు రూట్లు పాటించినట్లయితే చాలు. ఇక్కడ నుంచి వచ్చినట్లయితే యాక్సిడెంట్లు అనేది జరగకుండా తక్కువ అయితే అవుతాయి అన్నమాట. ఒకసారి మనం స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్దాం. ఇదే క్రమంలో మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఇక్కడ 3 పార్ట్స్ గా రోడ్లను డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ అంటే గేట్స్ అలా పెట్టడం జరుగుతుందేమో, ఎందుకంటే ఎలా రావాలి, ఎలా వెళ్తే బాగుంటుందని సో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. కానీ మన ప్రజల రూల్స్ పాటించడం లేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వెళ్లే వాళ్ళు బాగానే వెళ్తున్నారు, బట్ వచ్చే వాళ్ళు కూడా ఇదే దారిలో రావడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ఈ రూట్ ఉంది, ఇక్కడ ఈ దారి ఉంది, ఈ దారిలో రావచ్చు. కానీ ఈ దారిలో రాకుండా వాళ్ళ ఆధార్లోనే రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అందుకనే ఇక్కడ అలా జరుగుతుంది. ముందుకు వెళ్దాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు డేవిడ్ రసల్. సో రోడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని మేము కోరుకున్నాం. మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా సార్? డెఫినెట్ గా మేడం. అక్కడ ఈ మధ్య కొత్తగా వేశారు కాబట్టి అక్కడ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ కనిపించట్లేదు. ఏదైనా మనకి అంటే డివైడర్ వేశారు కానీ, అంటే స్పీడ్ బ్రేకర్స్ వేశారు కానీ దాని మీద ఏదైనా కలర్ కానీ లేకపోతే ఏదైనా మార్జిన్స్ కానీ ఏదైనా వేస్తే ప్రజలకు కనిపించడానికి బాగుంటుంది. రీసెంట్ గా నాకే ఎక్స్పీరియన్స్ జరిగింది. యాక్చువల్లీ మొబైల్ కింద పడడము, ఒక యాక్సిడెంట్ జరగడము. అంటే ఏంటంటే మొబైల్ రాత్రిపూట కనిపించట్లేదు, జస్ట్ ఆ కనిపించే
కనిపించేలాగా చేస్తే అధికారులకు కూడా బాగుంటుంది, మనకి అంటే ప్రజలకు కూడా బాగుంటుందని నా సజెషన్. రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది, అందులో వాళ్ళు కొంచెం సీరియస్ గా ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కనిపించట్లేదు నైట్, సో లైట్స్ గానీ కొంచెం బోర్డు పెట్టినట్లయితే క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుందని నా ఆలోచన సార్. అవును మేడం, ఖచ్చితంగా అదే ఎక్స్పీరియన్స్ చేసాం మేము కూడా. మీరు కూడా అదే అధికారులకు కూడా తెలియపరచేలాగా మీరు సజెషన్ చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. సో స్పీడ్ బ్రేకర్స్ చూసారా సార్ మీరు కూడా? సో పబ్లిక్ రీసెంట్ గానే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో ఎలా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పబ్లిక్ కొంచెం సేఫ్ గా ఉంటారు సార్? యాక్చువల్ గా సింగరాయకొండ నుంచి కందుకూరు వచ్చే ప్రాంతం ఇది, ఎక్కువగా రష్ గా ఉంటది ఎప్పుడు. అయితే అందరూ కూడా చాలా స్పీడ్ గా వెళ్తా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి ఉన్నారు. స్పీడ్ బ్రేకర్లు వేసినందువల్ల స్పీడ్ గా వెళ్లకుండా నిదానంగా వెళ్ళినట్టయితే యాక్సిడెంట్ లేకుండా ఉంటది. అందుకని ఎవరైనా సరే సింగరాయకొండ నుంచి ఎవరు వస్తున్నా చిన్నగా వెళ్ళాలి. కనీసం ఆ స్పీడ్ బ్రేకర్ను గమనిస్తూ ఆ స్పీడ్ గా వచ్చేవాళ్ళు చిన్నగా వస్తున్నట్లయితే ఏ సమస్యలు జరగవు. అలాగే కందుకూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా సింగరాయకొండ నుంచి వెళ్ళాలన్నా కూడా అలాగే వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మీరు అక్కడ చూస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి మీరే అక్కడ వెహికల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి. సో ఎవరైతే ఓవర్ గా డ్రైవ్ చేసి వెళ్ళినట్లయితే వాళ్ళకి ప్రమాదం అయితే ఉందండి. ఈ ప్లేస్ లో కంపల్సరీ చాలా స్లోగా అయితే వెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడే అన్నమాట స్పీడ్ బ్రేకర్లు. ఒకసారి మీరు చూడండి, గమనించినట్లయితే బ్యాక్ సైడే ఉన్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్ళినట్లయితే సో మీ ప్రాణాలకే ప్రమాదం లేకుండా సో మంచిగా ఉంటుంది. లేకపోతే ప్రాణానికి ప్రమాదమే ఉంటుందండి. ఎందుకంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి, ఎవరో మనకు చూడరు కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్తే చాలు. ఇక్కడే రీసెంట్ గా కూడా యాక్సిడెంట్ అయిందని మీకు చెప్పడం జరిగింది కదా, ఈ ప్లేస్ లోనే జరిగింది. ఎందుకంటే నైట్ పూట అది కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ లైట్స్ కూడా ఇంకా లేవు, వేయలేదు. ఈ లైట్ లేకపోవడం వల్ల, అదే విధంగా ఇక్కడ అసలు కనిపించట్లేదు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నాయో లేవో. ఎందుకంటే సడన్ గా ఆ రోజు నైట్ కి వేశారు, అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ టైంలో మనమే చూసుకోవాలి. వాళ్ళు ఏమిందంటే అక్కడ ఏం లేవు కదా ఒకప్పుడు అని. అదే విధంగా ఆ రోజు నైట్ ఫుల్ డ్రైవ్ చేసి వచ్చారు. సో ఆ డ్రైవ్ ఓవర్ గా అవడం వల్ల ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోలేకుండా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇలా ఉన్నాయండి. బట్ ఈ రూల్స్ కానీ పాటించినట్లయితే ఇక్కడ ప్రమాదాలు అనేది అస్సలు జరగవు, చాలా బాగుంటారు. సో ప్రమాదాలకి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరు గమనించినట్లయితే చూడండి, ఇవే స్పీడ్ బ్రేకర్స్. మరి చూసారు కదండి, ప్రజెంట్ అయితే మన కందుకూరులో హైవే అయితే కొంతవరకు కంప్లీట్ అయింది, కొంతవరకు అయితే అవ్వలేదు. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, సో ఎలా రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రూల్స్ పాటించాలో ఈ రోజు అయితే మనం చెప్పాం. ఇవి పాటించినట్లయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో మీకే అండి, ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్లేస్ లో అవి జరగకుండా ఉండాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ చూడండి, ఇవి పాటించండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరామెన్ చందుతోనే మీ సుకుమారి.